షిగెల్లా బ్యాక్టీరియా ప్రస్తుతం కేరళం రాష్ట్రాన్ని వణికిస్తోంది. ప్రాణాంతకమైన ఈ బ్యాక్టీరియా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. కాగా ఏడాది ఇప్పటి వరకు షిగెల్లా సోకిన వారి సంఖ్య 146కు చేరుకుంది. అలాగే ఈ బ్యాక్టీరియా సోకి కనీసం 5గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా ఇళ్లలోని బావులకు సరైన క్లోరినేషన్ చేయకపోవడంతోనే బ్యాక్టీరియా విస్తరిస్తోందంటున్నారు వైద్యాధికారులు. ఈ నేపథ్యంలో షిగెల్లా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కేరళం సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. షిగెల్లా బ్యాక్టీరియా ప్రస్తుతం కేరళంలో ఇదే హాట్ టాపిక్. షిగెల్లా బ్యాక్టీరియా ప్రస్తుతం కేరళంలో స్వైర వ్యవహారం చేస్తోంది. కాగా కేరళంలో ఆసుపత్రులన్నీ ఇప్పుడు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వీరిలో మెజారిటీ రోగులు షిగెల్లా బ్యాక్టీరియా సోకిన వారే. కేరళంలో ప్రస్తుతం షిగెల్లా ఇన్ఫెక్షన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు 146 కేసులు నమోదయ్యాయి. వీరిలో 5గురు మరణించారు. ఇక మార్చిలో 1 మరణం సంభవించగా మిగిలిన 4 మరణాలు జూన్ నెలలో చోటు చేసుకున్నాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే గనక కోజికోడ్ జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో మలప్పురం జిల్లాదే. ఇక మలప్పురం జిల్లాలో ఇప్పటి వరకు 25 కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ బ్యాక్టీరియా సోకి ఇప్పటి వరకు 2 చనిపోయారు. అలాగే తిరువనంతపురంలో కూడా 25 కేసులు గుర్తించారు. మరోవైపు పతనంతిట్ట, పాలక్కడ్, కసరగోడ్ జిల్లాలో ఇప్పటి వరకు 1 కేసు కూడా నమోదు కాలేదంటూ అధికారులు వెల్లడించారు. బ్యాక్టీరియాలలో అనేక రకాలుంటాయి. అందులో షిగెల్లా అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది షిగెల్లోనిస్ అనే అంటువ్యాధి కారణమవుతోంది. కలుషితమైన ఆహారం, తాగునీరు, అలాగే వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా ఉండడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో తీవ్రమైన డయేరియా సమస్యలకు ఇది కారణమవుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కాగా కేరళంలో ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. దీంతో కలుషిత నీటి ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం మరింతగా పెరిగింది. కాగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కారణంగా వర్షాకాలానికి ముందు చేపట్టాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగలేదని ఆరోగ్య శాఖ మంత్రి కె మురళీధరన్ పేర్కొంటున్నారు. ఈ కారణంతో షిగెల్లా వ్యాధి వ్యాప్తికి అవకాశం ఏర్పడిందన్నారు. షిగెల్లా వ్యాధి విస్తరణకు అనేక కారణాలుంటాయంటున్నారు వైద్యులు. ప్రధానంగా ఇళ్లలోని బావులకు సరైన క్లోరినేషన్ చేయకపోవడంతోనే బ్యాక్టీరియా విస్తరిస్తోందంటున్నారు. అలాగే తాగునీటి వనరులు, మరుగుదొడ్ల గుంతలకు సమీపంలో ఉండటం వంటి అంశాలు కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తికి కారణమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు వర్షాల సమయంలో మురుగునీరు తాగునీటిలో కలవడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వ్యాపించే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. షిగెల్లా వ్యాధి సోకిందని చెప్పడానికి అనేక లక్షణాలు ఉంటాయంటున్నారు వైద్యులు. ఇందులో ప్రధానమైనది రక్తంతో కూడిన లేదా తీవ్రమైన విరోచనాలు, అలాగే కడుపు నొప్పి, మలబద్ధకం లాంటి అసౌకర్యం కలగడం. అంతేకాదు వికారం, వాంతులు కూడా మరో కారణం అంటున్నారు వైద్యులు. కాగా సాధ్యమైనంత ఎక్కువగా నీరు తాగడమే ఇందుకు విరుగుడు అంటున్నారు వైద్యాధికారులు. ఈ లక్షణాలు సాధారణంగా బ్యాక్టీరియా సోకిన 1 నుండి 2 రోజుల తర్వాత కనిపిస్తాయి. ఎక్కువ మంది రోగులు వారంలో కోలుకుంటారు. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, తీవ్ర డీహైడ్రేషన్కు గురైన వారిలో పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే షిగెల్లా వ్యాధికి ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ ఉండదు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యంగా అంటున్నారు వైద్యాధికారులు. ఓఆర్ఎస్ ద్రవణం, తగినంత నీరు, విశ్రాంతి తీసుకోవడం ద్వారా చాలా మంది కోలుకుంటారు. తీవ్ర పరిస్థితుల్లో వైద్యుల సూచనల మేరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కాగా షిగెల్లా బ్యాక్టీరియా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు వైద్యులు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలంటున్నారు. అలాగే వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలంటూ సూచిస్తున్నారు. అలాగే చల్లారిపోయిన ఆహారాన్ని తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసిన భోజనాన్ని తినాలంటూ కూడా సూచించారు. వీటన్నిటితో పాటుగా ఇంటి పరిసరాల్లో పరిశుభ్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు.
ఇదిలా ఉంటే షీగెల్లా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళం ప్రభుత్వం ప్రత్యేక క్లోరినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలు పరిశుభ్రతను పాటించడం, సురక్షితమైనటువంటి నీటిని వినియోగించడం ద్వారా ఈ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.